పాస్‌పోర్ట్ లాగేసుకుంటారు, చిత్రహింసలు పెడతారు. ఇట్లా చెప్తుంటారు కదా! బేసికల్‌గా ఏంటంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళేది ఎక్కువగా హౌస్ మేడ్స్ హ్మ్. అండ్ వర్కర్స్ అండ్ ఈవెన్ యెస్. మేము ప్రొఫెషనల్ లైక్ ఇంజినీర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరు వెళ్ళినా కూడా రైట్. పాస్‌పోర్ట్స్ అనేవి కొంతమంది తీసేసుకుంటారా? కొంతమంది తీసుకొని కంపెనీస్‌లో కూడా పెడుతూ ఉంటారు. ఆర్ ఎల్స్ కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే. బట్ ఇప్పుడు మనకి ఒక మెయిడ్ ఎళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ పాస్‌పోర్ట్ అంటే వాళ్ళకివ్వరు. ఓకే. సో, అదేంటంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. బట్ లాగేసుకోవడం అనేది ఉండదు. ఆ! వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇయర్‌లీ ఎప్పుడైతే లీవ్ అయితే ఉందో, ఆ లీవ్ టైమ్‌లో వాళ్ళే టికెట్ తీసి మళ్ళీ పంపిస్తూ ఉంటారు. ఓకే. బట్ కొంతమంది ఇక్కడ మనకెలా ఉంటది, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందంటే ఇద్దరు పిల్లలు, ఒక హస్బెండ్ లేకపోతే అత్త, మామయ్య ఇలా అవును. వాళ్ళకి పని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సడెన్‌గా ఒకళ్ళు ఇక్కడ నుంచి గల్ఫ్ ఎళ్లి హౌస్ మేడ్‌గా చేశారంటే, మాకక్కడ ఏంటి అంటే మీరన్నట్టు చిన్న చిన్న ఇరుకు ఇరుకు గదులు కాదు. ఆ! షేకులు అవన్నీ. ఆ! పెద్ద పెద్ద విల్లాలుంటాయి. ఆ! వాళ్ళకుంటాయి. ఆ! మన వాళ్ళకి ఆ! ఈవెన్ మన వాళ్ళకి కూడా చాలా మందికున్నాయి. సో, అక్కడికి వెళ్ళగానే పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి. అవన్నీ లైక్ వాళ్ళకి లైక్ పాపులేషన్ కూడా అంతే కదా! ఆహ్, ఇద్దరు అని కాదు. ఎక్కువ పిల్లలు అచ్చా! కూడా ఒక్కో ఉంటారు. ఇంట్లో 10 మంది, 20 మంది ఉంటారేమో! ఉండొచ్చు. ఆ! కొన్ని. బట్ కొన్ని చిన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఓకే. బట్ వాళ్ళు ఆ 3, 4 లైక్ స్టేర్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ! సో, ఇండివిడ్యువల్ విల్లాస్ అవి. అవన్నీ క్లీనింగు ఇవి చేసుకునేటప్పుడు మేబీ సమ్ డిఫికల్టీ ఫేస్ చేసుండొచ్చు. అచ్చచ్చా! సడెన్‌గా ఎళ్ళగానే. బట్ అక్కడ ఈ టైప్ అంటే వాళ్ళు తీసుకొని హింసలు చేసేయడం రైట్. ఇది రైట్. లైక్ హరాస్ చేయడం అనేది మేబీ 1 ఆర్ 2 కేసెస్ ఉండొచ్చు. ఓకే. బట్ ఓకే. మనం సో, అవే అవన్నీ ఇక్కడ మాకు హైలైట్ హైలైట్ అవుతుంటాయి. చేస్తూ ఉంటాం. ఓడియమ్మ! ఓకే. ఇట్లా ఉంటదా యాహ్! అనుకుంటాం మేము మన నిజానికి. ఇండియన్స్ ఇది చూస్తే లైక్ ఆల్‌మోస్ట్ ఒమాన్‌లో 7,00,000 మంది ఉంటారు. అవునా? ఇండియన్స్. ఆ! సో, అందులో తెలుగు వాళ్ళు చూస్తే ఆల్‌మోస్ట్ ఒక 15,000-20,000 కూడా ఓకే. సో, ఇందులో 1, 2 కేసులు ఇవంటే మేబీ ఉండొచ్చు. రైట్. రైట్. లేదు అని ఇగ కంప్లీట్‌గా అవి అయితే ఎక్కడైనా నేనైతే ఉంటాయి ఇంకా. చెప్పలేను. సో, ఒకటి బట్ 1, 2 యాహ్! అనేది. ఆ! డెఫినెట్‌గా. ఓకే. ఓకే. బట్ దే ఆర్ వెరీ గుడ్. హ్మ్. సూపర్. సో, మీరు తెలుగు కళా సమితి తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా! ఏంటి తెలుగు కళా సమితి? తెలుగు కళా సమితి అనేది మస్కట్‌లో ఉందండి. హ్మ్. అది మన తెలుగు కమ్యూనిటీ కోసం సోషల్‌గా ఎనీ సపోర్ట్ గాని, ఈవెన్ సర్వీసెస్ గాని ఏవన్నా చేయడానికి తెలుగు కళా సమితి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ఇట్స్ మోర్ దాన్ లైక్ 20+ ఇయర్స్ అయింది. ఓహ్! చాలా మంది సర్వ్ చేశారు. అండ్ దే గేవ్ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ టు ద హ్మ్. నెక్స్ట్ జనరేషన్స్ కూడా. గ్రేట్. ఆ! సో, ఆ విధంగా అందులో ఉండడం వల్లే నేను కూడా యాక్టివ్ పార్టిసిపెంట్‌గా జాయిన్ అవ్వడం అయింది. ఓకే. అండ్ ఇప్పుడు అందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా చేస్తున్నాను. సూపర్. యాహ్! కానీ అంటే లైఫ్ చాలా లగ్జూరియస్ లైఫ్ మీది. ఫుల్ హెక్టిక్ ఉంటది. డాలర్లు సంపాదించి అదే దీనార్స్ అంటారా వాటిని ఏమంటాం? అక్కడ రియాల్స్. రియాల్స్. సో, రియాల్స్ కోట్లు, కోట్లు కూడబెట్టాలి. ఇంత దాంట్లో ఈ సేవా కార్యక్రమాలంటే టైమ్ వేస్ట్ అనిపియదా? మీకెట్లా చేస్తారు ఇవన్నీ? అది మీరు చూసారండి నేను లాస్ట్ 13 ఇయర్స్ నుంచున్నా. నేను అవును. కూడా ఈ తెలుగు కళా సమితి దాంట్లో మెంబర్‌షిప్ తీసుకొని వాళ్ళతో అసోసియేట్ అవ్వడం వల్ల ఆ రిలేషన్స్, ఆ కాంటాక్ట్స్ అండ్ కరెక్ట్. ఎక్కడెక్కడి నుంచొచ్చామో అందరిని కనెక్ట్ చేసింది తెలుగు కళా సమితి. కరెక్ట్. ఆ! సో, అందులో ఉంటూ చాలా నేర్చుకున్నాం కూడా. లైక్ ఓకే. టెక్నికల్‌గా అవనివ్వండి, హ్మ్. అండ్ పర్సనల్‌గా అవనివ్వండి, ఈవెన్ సో మెనీ ఇష్యూస్ కూడా మేము అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ సాల్వ్ చేసిన సిట్యుయేషన్స్. ఓకే. సో, అవి చూస్తూ నేను కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి హ్మ్. అండ్ నేనెందుకు ఇందులో పార్ట్ అవ్వకూడదని చెప్పేసి ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నేను జాయిన్ అవ్వడం అయింది. వెరీ గుడ్. ఆ! లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్ మెంబర్‌గా ఉన్నాను దాంట్లో. సూపర్. అండ్ మా కమిటీ ఇది లైక్ ఇది 9 మెంబర్స్ కమిటీ. ఓకే. సో, నౌ కరెంట్‌లీ లీడింగ్ బై మా కె. చిన్నారావు గారు. కె. ఆయన చిన్నారావు మా గారు. కన్వీనర్ గారు. అచ్చచ్చా! సో, ఆయన ఇచ్చే సపోర్ట్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్‌తో మేము కూడా ఫ్రీగా అండ్ హ్మ్. కొత్తగా డిఫరెంట్‌గా కూడా యాక్టివిటీస్ అన్నీ చేయడం కూడా టైం జరుగుతుంది. దొరుకుతుందా వీటికి? టైం అంటే చూడండి అందరికి ఉండేది 24 అవర్స్. అవును. సో, మనం అది ఎలా ప్లాన్ జేసుకోవాలి? మనం ఫర్దర్‌గా ఎలా అంటే కమ్యూనిటీకి ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ జేసుకోవడమే. ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటంటే అక్కడ ఒమాన్‌లో చూస్తే మాకు ఆఫీసెస్ గాని, ఇవి గాని ఇక్కడలాగా ఇండియాలో మన ఇలా హ్మ్. లేట్‌గా కాదు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచే కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓహ్! ఈవెన్ స్కూల్స్ అవనివ్వండి 6, 7 నుంచి రెగ్యులర్‌గా స్టార్ట్ అవుతాయి. ఆ! సో, కొన్ని ఆఫీసెస్ లైక్ 3:30కి అయిపోతాయి. కొంతమందికి 5:00. ఓకే. సో, తర్వాత కూడా కొంచెం టైం ఉంటది. హుహు. అండ్ అట్ ద సేమ్ అచ్చచ్చచ్చా! టైమ్ ఓకే. మాకు అక్కడ ఫ్రైడే అండ్ సాటర్‌డే అనేది వీకెండ్. ఓహ్! సో, 2 2 డేస్ 2 డేస్ వీకెండ్. అరె! సూపర్. సో, ఆ! ఆ టైంలో కూడా కావాల్సిన అంటే ఆల్‌మోస్ట్ లైక్
ఇయర్లీ ప్రోగ్రామ్స్ కానీ నెక్స్ట్ Hmm. మంత్లీ ఏమొస్తున్నాయి అనేది అచ్చా, కూడా అచ్చా, అచ్చా. వెల్ ప్లాన్డ్గా విత్ ద టీమ్ మేము ప్లాన్ చేస్తాం. ఓకే, ఓకే. సో తెలుగు వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఎంబసీతో మాట్లాడుకోవాలి కదా, మన ఇండియన్స్కి ఏదైనా Yeah. ప్రాబ్లం వచ్చింది అంటే ఎట్లా డీల్ చేస్తారు అది? అంటే మీ తెలుగు కళా సమితి తరఫునే డీల్ చేస్తారా అది? అవి డిఫరెంట్ అండి. ఈవెన్ తెలుగు కళా సమితి నుంచి కూడా మాకు కూడా ఒక టీమ్ ఉంది. అచ్చా. అండ్ వాళ్ళు కూడా అంటే లైక్ మా Right. టీంతో పాటు అసోసియేట్ అవుతూ మాకు కూడా చాలా మంది మన తెలుగు కమ్యూనిటీ పీపులే సపోర్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళని మేము డైరెక్ట్గా లీడ్ తీసుకోమని చెప్పి సో ఎంబసీతో ఇంటరాక్ట్ అవుతుంటాం. ఎంబసీ నుంచి రిలేటెడ్ టు తెలుగు ఏదైనా తెలుగు వాళ్ళకి కానీ లేకపోతే ఈవెన్ నాట్ ఓన్లీ తెలుగు ఇండియన్స్కి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా మాకు కమ్యూనికేట్ అవుద్ది. సో అది ఎలా సార్ట్ అవుట్ చేయాలి, లైక్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్, ఒకటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంకోటి ఫినాన్షియల్ ఇష్యూస్. ఫినాన్షియల్ అయితే మాకు ఆల్రెడీ మా కమిటీ కానీ సమ్ పీపుల్ వాలంటీర్గా డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ లైక్ కమ్యూనిటీ వైజ్ మన తెలుగులో కూడా ఇంకా డిఫరెంట్ లైక్ చాలా మంది మెంబర్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం సపోర్ట్ తీసుకుని ఆ ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా సార్ట్ అవుట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి లీగల్ రిలేటెడ్ అయితే మనకి అక్కడ ఎంబసీతో మేము రెగ్యులర్గా డీల్ చేసి ఎంబసీ నుంచి లీగల్గా క్లియరెన్స్ చేసుకుని వాట్ ఎవర్ సపోర్ట్ యాజ్ ఏ తెలుగు పీపుల్ మనం వాళ్ళకి ఏమైతే చేయగలము అనేది మన సైడ్ నుంచి చేస్తాం. ఇంకొకటి మేము బాగా వినేది గల్ఫ్ విషయానికి వస్తే శవాలను ఇంటికి పంపించడం. ఇది చాలా అంటే ఒక్కోసారి అయితే ఒక 4-5 రోజుల పాటు పేపర్లు నడుస్తుంటాయి వార్తలు. ఎందుకు అంత క్లిష్టమైన సిచ్యువేషన్ వస్తుంది? ఏంటి ప్రాబ్లం? అసలు ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సో మెయిన్గా మనకి ఎవరైనా అన్ఫార్చునేట్గా డెత్ అయినా ఇదైనా అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న లీగల్ రిలేటెడ్ ఇష్యూస్లో సో ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్ క్లియరెన్స్, అక్కడ ఆర్ఓపి అంటాం, ఓకే. రాయల్ ఒమాన్ పోలీస్ ఆర్ఓపి నుంచి క్లియరెన్స్ రావాలి. అంటిల్ అన్లెస్ ఆ క్లియరెన్స్ ఆ ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవ్వంది మనం ఇక్కడ బాడీని కానీ ఇది కానీ పంపించడానికి. ఓకే. అండ్ దీంట్లో 2 మ్యాటర్స్ అండి. లీగల్ ఇష్యూస్ ఓకే ఎంబసీతో కోఆర్డినేట్ చేసుకుని చాలా మంది అంటే వాలంటీర్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అవన్నీ క్లోజ్ అవుతాయి. బట్ ఫినాన్షియల్ జైల్లోకి పోయిన వాళ్ళకి కూడా మీరు కళా సమితి తరఫున హెల్ప్ చేస్తారా? చాలా మందికి చేస్తాం. ఓకే. అండ్ అంటే Legal కళా aid సమితి దొరుకుతుందా? అనేది డైరెక్ట్ గా కాకుండా అండి. అచ్చా. ఓకే. సో మనకేంటంటే చాలా లైక్ డిఫరెంట్ ఉంటాయి. ఎన్టీఆర్ టీడీపీ అచ్చా. అండ్ చిరంజీవి సిఎంవైఎఫ్ అని చిరంజీవి Okay. మెగా యూత్ పర్సన్ అండ్ ఇంకా అదర్ వాలంటీర్ గా కూడా కొన్ని గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి అచ్చా. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. Okay. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా బాడీని పంపించాలి అంటే ఇది ఇమ్మీడియట్ గా చిన్న విషయం కాదు. సో మనీ లైక్ ఆల్మోస్ట్ లైక్ 2,000 to 3,000 రియాల్ స్పెండ్ చేయాలి. ఓకే. సో ఆ మనీ ఒకటి అండ్ ఆ మనీ కూడా పుల్ అప్ అవ్వాలంటే 2,000 to 3,000 రియాల్ మీన్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 7 to 8 lakhs. అవునా? సో 7 lakhs అప్రాక్సిమేట్లీ Okay. 7 lakhs అవుద్ది 3,000 రియాల్. సో 7 lakhs. సో ఎందుకు అంత అంటే జస్ట్ విమానం ఎక్కించి పంపించడమే కదా బాడీ? లేదండి. సో ఈవెన్ అక్కడ లైక్ ప్యాకింగ్ కానీ ఇది కానీ సో ఇట్స్ లైక్ కంప్లీట్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి వాళ్ళు అంత చార్జ్ చేస్తారు. ఓకే. Yeah.